మరి అంత మంచి డైరెక్టర్ చేతిలో ఉన్నాడు, హీరోనేమో ఆరాధిస్తావు. ఒకళ్ళేం సార్, 5-6 మంది డైరెక్టర్లు మన చేతిలో ఉన్నారు సార్. హీరోలు ఎందరు మన చేతిలో ఉన్నారు. మనమే సరిగ్గా వండాలి దాన్ని. కూరలు అన్ని రెడీగా ఉన్నాయి, డిష్లు అన్ని రెడీగా పెట్టాం. మంట కరెక్ట్ వేసి ఉప్పు కారం వేస్తే తినేది సార్ మనం అంతే. స్టవ్ లేదా? స్టవ్ కూడా ఉంది, కొంచెం సరిగ్గా వెలిగియాలి కదా అని చూస్తాను గురుగారు. అదే డబ్బు ఉందా పని? బ్రహ్మాండం డబ్బు ఎంత అయింది తెస్తా సార్. ఇవాళ పెద్ద హీరో డేట్లు ఇస్తే డబ్బు ఎంత సార్. మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు అందరికీ ప్రశ్న. ఇవ్వట్లేదు కదా సార్, ఎందుకు చేయట్లేదని మీరు అడగండి సార్. ఎందుకు చేయట్లే పని? మంచి సినిమాలు చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం, ఏది పడితే అది చేసి డబ్బులు బాగొట్టాం అనుకోండి సార్. ఇక్కడ ఇండస్ట్రీలో 99% డబ్బులు బాగొట్టినాడు సార్. మీకు తెలిసి ఏ నిర్మాత డబ్బు ఎక్కువ సంపాదించారు సార్? అవును అవును. మనం ఇక్కడ రావటం కానీ పోవటం ఉండకూడదు నా పాలసీ గురించి. ఓకే, ఇక డబ్బు సంపాదిస్తేనే పని చేయాలి. 1% కూడా రిస్క్ షాట్ నా జీవితంలో పెట్టుకోండి సార్ నేను. ఓకే, రిస్క్ అనేది నాకు వద్దు, సేఫ్ గేమ్. మన సినిమా స్టార్ట్ చేసామంటే మన ఇంటికి ఎంత వెళ్తాయి అని ఆలోచించాలి. అయితే సినిమా తీద్దాం, లేకపోతే నెలకు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అవుద్ది. మా కోడల్లో బ్రహ్మాండంగా మాకు ఇన్కమ్ వస్తుంది. బ్రహ్మాండంగా ఇప్పుడు తిరిగే బెంజికాలో తిరగచ్చు, బ్రహ్మాండంగా తిరగచ్చు. ఉదయం పూట వీలాంటి వాళ్ళకి సాయంత్రం ఎవరు నమస్కారం పెట్టుకుని హాయిగా గడపచ్చు. ఇది జాలి జీవితంలో నేను ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు రిస్క్ వేసి సొంతంగా సినిమా తీసి ఓన్గా రిలీజ్ చేసి మళ్ళీ ఉన్నాయని పోగొట్టుకొని మళ్ళీ ఉన్నదాన్ని మళ్ళీ మామూలు స్కూటర్ మీదకి వస్తేనే భయం నాకు. అంత రిస్క్ తీసుకున్నా జీవితంలో. సేఫ్ గేమ్ ఆడతామని నేను. పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు మీది తెలంగాణలో నంబర్ 1? నంబర్ 1 సార్, నంబర్ 1 సార్. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 25 లక్షలు కూడా ఉన్నాయి సార్. నాన్న 2000 కోళ్ళతో స్టార్ట్ చేశాడు సార్. ఓకే, ఇప్పుడు 25 లక్షలు అయింది సార్. 25 లక్షలు తెలంగాణ ఇంకెక్కడ ఉన్నాయా? తెలంగాణనే సార్, ఇప్పుడు యూపీలో పెడుతున్నాం సార్. అఖిలేష్ ఫ్రెండ్ అయిపోయాడా? కాదు, మా ఫ్రెండ్ లగడపాటి రాజగోపాల్ గారు, ఆయన సీఎం గారికి ఆయన క్లోజ్ అండి. ఆయన తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఇప్పించాడు. ఓకే, ల్యాండ్ ఇప్పించి అక్కడ పెడదామని, ఎలక్షన్ అనేది మొదలు పెడదామని ల్యాండ్ అంతా సీఎం గారు ఆయన సొంతంగా వాళ్ళ గవర్నమెంట్ తరఫున తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చారు సార్. 100 ఎకరాలు ఇచ్చారు సార్. అది లగడపాటి రాజగోపాల్ గారు ఆయన ఇప్పించారు సార్. ఓకే, సో అక్కడ పౌల్ట్రీ పెడదామని. బీజేపీ వస్తే ఒకేలా? బీజేపీ వస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత పెడతా. మళ్ళీ అఖిలేష్ వస్తేనే అంతే. మళ్ళీ మనకి అదే చెప్పే కదా సార్, రిషి షాట్ నేను పెట్టాను సార్ జీవితంలో అని. ఆ పొలం బాదు కదా, ఇప్పుడు వెళ్ళి ఎవడో వచ్చి పెట్టి వాణి బతిమాలుకునే కంటే పొలం ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత పెడతా. అంతేగాని బీజేపీ వాళ్ళతో వెళ్ళి నేను ఎవరో గొడవ ఎందుకు పెడతా సార్, నాకేం పని పడినా అందరితో బాగుండాలి అని నా కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చిన పొజిషన్ పోగొట్టకూడదని ఆలోచన. అదేలే, అధికంగా జాగ్రత్తగా ఉండాలని అంతే. మళ్ళీ స్కూటర్ మీదకి రాకూడదు. రాములే సార్, అది గట్టిన పట్టుదలతో అంతే. లేకపోతే సినిమాలు రోజుకు సినిమా మొదలు పెట్టచ్చు గురుగారు. ఇక్కడ రోజు క్లాప్ కొట్టచ్చు, నెలకు సినిమా రిలీజ్ చేయొచ్చు. మరి డబ్బులు పోవచ్చు రావచ్చు, పోవటం అనేది ఉండకూడదు మనకి, రావటం